కరెక్ట్గా ముగ్గున్న అక్కడ మాత్రమే సెట్ లేదు. ఎక్కడ కరెక్ట్గా దాని మీద పడేదాన్ని దేని మీద వచ్చిన తర్వాత పెడితే నేను అర్థం బాగుండలేదు, నేను చెప్తాను అని రాత్రి 10కి వస్తే ఆ ముగ్గే కనపడింది. అయినా చూసుకోండి. కానీ అరికలు చూసాను కదా, చుట్టూ పోలీసులు ఉన్నారు. అక్కడ కరెక్ట్గా వచ్చిన తర్వాత శవాన్ని గుర్తుపెట్టుకోవడం కదా, ఇక్కడ వచ్చిన మా నాన్న చూడమన్నాడో, అరికలు చూసాను అక్కడ పోలీసుడు ఉన్నాడో, కాలుగల్లో పోలీసుడు ఉన్నాడో, ఈ పక్కన పోలీసుడు ఉన్నాడో, పోలీసుడు అందరినీ ఎల్లండి అన్నాడో, ఈ చూసినప్పుడు వెళ్ళిపోయింది. అర్థమైందా? శవాన్ని ఒకదాన్ని ఉంటే భయం, కానీ చుట్టూ పోలీసులు చూసారు కదా. కరెక్ట్గా వెళ్ళేటప్పుడు శవంతో పాటు పోలీసులు వాళ్ళు మాట్లాడుకునే మాటలు అన్నీ కూడా గుర్తొచ్చేస్తే దాటుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే, సాతానికి భయం. మనలో శక్తి ఉందో లేదో దానికి తెలుసు. నీ భర్త కోపస్తులు లేదు, మీకు తెల్లా, మీకు తెల్లా, 4 పీర్తేడే తెల్లా, ఏం చేద్దాం అంటామన్నమాట. ఆయన ఏం చేస్తాడా, ఎందుకు వచ్చిన గొడవ అని ఈ భర్త మంచి నోరు మూసుకుని అంటే అల్లే లోపల 150, 180, 200, 300 కొట్టేస్తుంది. ఇది ఏది టీగెత్తడి మసలు చుట్టూ భారీగా ఉంది, గుడేసేస్తాడేమో, వాండేసి కొట్టేస్తాడేమో, తన్నేస్తాడేమో, రోడ్డు మీద ఈడ్చేస్తాడేమో అనిపిస్తుంది. కానీ కొడు చూస్తాను ఏమాత్రం అంటామన్నా, లోపల మాత్రం పగిలిపోతుంది. ఏది హార్ట్ బీట్ అన్నిటిలో పగిలిపోయేటంత ఉద్రేకం వస్తామన్నా, కానీ దాని లోపలే దాచేసి బయట మాత్రం ఇగొచ్చాడంటే పెద్ద అమ్మా లోపల పైన ఉందా లేదా? సాతానికి కూడా అంతే. దాని లోపల భయం ఉంది. ఎదురుగా నిలబడినటువంటి దైవజనుల్లో శక్తి లేకపోవచ్చు, దైవజనుల్లో దాన్ని వదిలించగలిగినటువంటి అధికారం లేకపోవచ్చు, కానీ ఆయన కను దృష్టి నిలిపినటువంటి స్థలం ఇది, ఆయన మనస్సు నిలిపినటువంటి స్థలం ఇది. ఈ స్థలంలో ఆయన నామం పేరిట ఏది అడిగినది ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుని నామము పేరిట చేయగలుగుతుందా లేదా? దేవుని కను దృష్టి ఉన్న స్థలంలో నిలబడి భయపెట్టేద్దాగా, ఏమా భయపెట్టేద్దామో కలవలు పెట్టేద్దాగా. వాళ్ళ శరీరంలోకి వస్తే ఇక్కడ అడుగు పెడతావు, నాకు 20 గంటది పని ఏది చర్చి పెట్టలేక లోపల దేవుని మహిమను చూసుకోవటమో, మురిసిపోవటమో, దేవుని నామాన్ని మహిమపరచడం తప్ప దేవుడి ఏమీ లేదు. ఇంకా అమావాస్య సరిపోయినట్టు నుంచి ఈ దగ్గర అంత ధైర్యం ఉంటే నరనరాలలో కూడా ఆయన మహిమను నింపబెట్టేసుకున్నాం. ఎంత చెప్పగా మొత్తం ప్రాణం పోయింది, దగ్గర వచ్చింది, ఇంకా బతుకున్నాం, ఇంకా ధైర్యం మనకి. అవునా కదా? ఎందుకు ఊపిరి అనుకున్న వాళ్ళకి దేవుడు ఊపిరి నుంచి నిలబెట్టినప్పుడు నువ్వు ఊపిరితో ఉన్నావు, కాస్త బెదిరిస్తావు, బెదిరించుకో. నువ్వేమి చేయలేదు. ఎందుకంటో తెలుసా? నీ నోట స్తుతి రాకుండా. అర్థమైందా? నీ నోట నుంచి ఏమి రాకూడదు. నా పాటికి నేను పనులు చేసుకుని తలమ చేయండి ప్రార్థన చేస్తున్నానంటే నేనేం మాట్లాడట్లా. నాకు దేవుడు వెలువచ్చిన ప్రతి వాక్యాన్ని వేసుకోవడమో, దేవుడు నామాన్ని మహిమపరచడమో, దేవుడు నామ పేరును ప్రార్థన చేయడం తప్ప అందులో వాగ్వాదం నేను పెట్టుకోవట్లేదు. ఎందుకంటే నేను దీనితో మాట్లాడటం కంటే మాట్లాడాలని ముఖ్యం. అవునా కదా? అర్థమైందా? ఎవరితో మాట్లాడటం ముఖ్యం? దేవుడితో మాట్లాడటం ముఖ్యం. కాబట్టి ప్రార్థన చేస్తూ ఇదిగా నీ వల్ల కదా ఎంత ప్రార్థన చేశారు, నీ వల్ల కదా అంటే ఎక్కడ ఒకరు మన ప్రార్థన ఆపేసి మ్యాన్ హ్యాండ్లకి దిగిపోయి ఆల్రెడీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేది